అదొక కుగ్రామం. 6 ఏళ్ల క్రితం వరకు ఆ ఊరంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆ ఊరు వైపు ప్రపంచమే చూస్తోంది. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ ఆ గ్రామ విశిష్టతను తెలుసుకుంటున్నారు. దీనికి కారణం ప్రాచీన నాగరికతకు ఆ గ్రామం వేదికగా నిలవటమే. వేల ఏళ్ల నాటి చారిత్రక విశేషాలు ఆ గ్రామం శిథిలాల కింద దాగి ఉన్నాయని పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. నేటి నిర్మాణాలను సైతం తలదన్నేలా ఆనాటి కాలంలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలు, నిర్మాణాలు, రకరకాల వస్తువులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ హోదా గుర్తింపు కల్పిస్తూ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘన చరిత్ర కలిగిన గొట్టిప్రోలు గ్రామ విశేషాలపై 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రాచీన నాగరికతకు వేదికగా నిలుస్తోంది గొట్టిప్రోలు కోటదెబ్బ. ఒకప్పుడు కుగ్రామమైన ఈ ప్రాంతానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా గుర్తింపు కల్పించింది. దీంతో ఈ ప్రాంతం ఒక ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఈ ప్రాంతానికి జాతీయ హోదా కల్పించడానికి కారణాలేంటి, అలాగే జాతీయ హోదా వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఈ ప్రాంతంలో బయటపడ్డ చారిత్రక విశేషాలేంటి, ఇవన్నీ కూడా 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను గొట్టిప్రోలు కోటదెబ్బ ప్రాంతంలో ఉన్నాం. ఇది చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతం. ఇది 1992లో ఆర్కియాలజీ ప్రొఫెసర్ కేపీ రావు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో పరిశోధనలు చేపట్టిన క్రమంలో ఈ గొట్టిప్రోలు కోటను కనుగొన్నారు. ఆ తర్వాత బెంగళూరు పురావస్తు శాఖ అధికారి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు జరిపారు. 2020 నుండి ఈ ప్రాంతంలో 2 ఏళ్ల పాటు ఈ తవ్వకాలు జరిగాయి. ఆ తర్వాత ఈ తవ్వకాలను నిలిపేయడం జరిగింది. ఈ తవ్వకాల్లో శాతవాహనుల, పల్లవుల కాలానికి చెందిన ప్రాచీన చారిత్రక అవశేషాలు, వారి నాగరికతకు సంబంధించిన వస్తువులు బయటపడ్డాయి. ఆధారాలను బట్టి ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచిన ఓ పెద్ద కోటని మనకు తెలుస్తా ఉంది. ఇందులో భారీ ఇటుక ప్రాకార గోడ, దీర్ఘ చతురస్రాకార, వృత్తాకార ఇటుక నిర్మాణాలు, అలాగే విష్ణు విగ్రహం, అలాగే ఆ ప్రజలకు సంబంధించిన వసతులు, డ్రైనేజీ వ్యవస్థ, రాగి సీసం నాణ్యాలు, పింగాణి పాత్రలు, అలాగే మట్టి పాత్రలు, రాతి పనిముట్లు, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఇలా అనేక ప్రాచీన అవశేషాలు బయటపడటంతో ఈ ప్రాంతానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కూడా కల్పించింది. మొత్తం 24.22 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షిత పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో కోటదెబ్బ పరిసర ప్రాంతాలు పూర్తిగా భారత పురాతత్వ శాఖ అధీనంలోకి రావడం జరిగింది. ఈ ప్రాంతానికి జాతీయ హోదా రావడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ పురాతన కోటదెబ్బ పరిధిలో ఇక నుంచి అక్రమ తవ్వకాలు, ప్రైవేటు నిర్మాణాలు జరగకుండా కఠినమైన చట్టాలు అమలు కానున్నాయి. అలాగే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ మరిన్ని విస్తృతమైన పురాతత్వ పరిశోధనలు, అలాగే తవ్వకాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. పర్యాటక ప్రాంతంగా ఈ కోటదెబ్బ అభివృద్ధి చెందుతుంది. త్వరలోనే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో ఇక్కడ ప్రజలంతా కూడా ఒక సంతోషం కూడా, హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తూ ఉంది. గొట్టిప్రోలు కోటదెబ్బ అప్పట్లో వర్తక వాణిజ్య కేంద్రంగా కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ లభించిన ఆధారాలు, అదేవిధంగా అవశేషాలన్నీ కూడా మనకు ఇది వర్తక వాణిజ్య కేంద్రం అని తెలుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఇది భారత పురావస్తు సర్వే నిర్వహించిన తవ్వకాలలో బయటపడిన అనేక అవశేషాలు, ఆధారాలు ఈ కోటదెబ్బ వర్తక వాణిజ్య కేంద్రం అని బలపరుస్తున్నాయి. ఈ ప్రాంతం సుమారు 2000 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేదని తెలుస్తోంది. సముద్ర మార్గం గుండా వర్తక వాణిజ్య వ్యాపారం సాగేందుకు అప్పట్లో ఈ కోటదెబ్బ అనువుగా ఉన్నట్లుగా ఆధారాలను బట్టి మనకు అర్థమవుతోంది. అందువల్లే గొట్టిప్రోలు వర్తక వాణిజ్య కేంద్రంగా అప్పట్లో విరసిల్లినట్లుగా ఆధారాలు చెబుతూ ఉన్నాయి. ఈ గ్రామానికి సమీపంలో పులికాట సరస్సు ఉంది, అలాగే చారిత్రాత్మక బకింగ్హామ్ కెనాల్ ఉంది. మరికొంచెం దూరంలో బంగాళాఖాతం, అలాగే దుగరాజపట్నం ఓడరేవు, అలాగే ఊరికి మరోపక్క స్వర్ణముఖి నది పాయ ఉండడం వల్ల ఈ గొట్టిప్రోలు ప్రాచీన కాలంలో
సముద్ర వాణిజ్యానికి అనువైన ప్రాంతంగా అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే విషయం ఏఎస్ఐ అంటే భారత పురావస్తు సర్వే కూడా ఇదే విషయాన్ని భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ బయటపడిన అవశేషాలు కూడా గొట్టిప్రోలు కోట దిబ్బను వాణిజ్య కేంద్రంగా బలపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ భారీ ఇటుక ప్రాకార గోడ బయటపడింది. 75 మీటర్లకు పైగా పొడవు కలిగి ఉంది. అలాగే సుమారు 3.4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇది రక్షణ వ్యవస్థ కలిగిన ప్రాచీన ఒక పట్టణం అని మనకు అర్థమవుతోంది. ఏమి సూచిస్తున్నాయంటే నివాస గృహాలు, అదేవిధంగా గిడ్డంగులు, అలాగే పరిపాలనా భవనాలు ఉండి ఉండవచ్చని పురావస్తు నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఈ దక్షిణ భారతదేశం అలాగే రోమన్ మధ్య ఈ వాణిజ్య సంబంధాలు జరిగినట్లుగా ఇవన్నీ కూడా తెలుపుతున్నాయి. ఇక అంటే ఈ తవ్వకాలు దొరికిన ఆధారాలు ఇవన్నీ. ఇలా ఈ కోట దిబ్బలు లభించిన ఆధారాలన్నింటిని బట్టి చూస్తే ఈ కోట దిబ్బ ఒక వర్తక వాణిజ్య కేంద్రంగా ఇది అప్పట్లో విరసిల్లినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ తవ్వకాల్లో పూర్తిగా బయటపడిన తర్వాత ఇక్కడ ఉన్న ఆధారాలను బట్టి ఇది ఒక వర్తక వాణిజ్య కేంద్రంగా 2000 సంవత్సరాల క్రితం విరసిల్లినట్లుగా ఆధారాలను బట్టి తెలుస్తూ ఉంది. రెండు 2018లో శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గ్రామానికి రావడం జరిగింది. త్రవ్వకాలు మొదలుపెట్టారు. ఈ త్రవ్వకాల్లో రకరకాలైనటువంటి విదేశీ వస్తువులు, పింగాణి పాత్రలు, నాణ్యాలు, దంతాలు, ఏనుగు పళ్ళు అవన్నీ కూడా బయటపడ్డాయి. ఇది ఒక వాణిజ్య కేంద్రమని, దొగరాజపట్నానికి ఇక్కడి నుంచి వర్తకం జరిగేదని ఈ శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి టీం ఇక్కడ గత 4 సంవత్సరాలు వర్క్ చేసి ఒక బుక్ ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. దీనికి ఒక హోదా వచ్చింది అని అంటే ఒకే ఒక కారణం. ప్రాచీన కాలంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా వాణిజ్య కేంద్రం ఉంది అని అంటే అది గొట్టిప్రోలు. ఇటీవల సివిల్స్ మెయిన్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ప్రాచీన వాణిజ్య కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది మొట్టమొదట అని అన్నప్పుడు దాని ఆన్సర్ గొట్టిప్రోలు. అంత గొప్ప విశేషం ఈరోజు గొట్టిప్రోలుకు ఉంది. ఇది 30 అడుగుల ఎత్తున్నటువంటి పెద్ద కోట దెబ్బిది. ఈరోజు ఇది కాలక్రమేణా మొత్తం కలిసిపోయింది. కబ్జాదారులు స్వాధీనం చేసేసుకొని ఇక్కడ నుంచి గ్రావెల్ దోలి ఇక్కడ ఢిల్లీ నుంచి స్టూడెంట్స్ వచ్చారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు ఇక్కడికి. వాళ్ళంతా కూడా ఇక్కడ వర్క్ చేశారు. ఈరోజు ఇది ప్రపంచానికి తెలియజేయడం అనేది చాలా గర్వకారణం. కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి 24 ఎకరాల స్థలంలో చుట్టూ ప్రహరీ, ఇక్కడ లోపలంతా పార్కులు, అలాగే ఇప్పుడు బయటపడ్డటువంటి ఏవైతే కట్టడాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సెక్యూర్ చేయడం, ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టడం, రకరకాల స్టూడెంట్స్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన ప్రాచీన సంస్కృతిని వాళ్ళ కట్టడాలని చూపించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నది. గొట్టిప్రోలు గ్రామంలో 2000 సంవత్సరాల నాటి చరిత్ర దాగి ఉండడం మాకు గొట్టిప్రోలు ప్రజలందరికీ కూడా గర్వకారణం. బుద్ధుని యొక్క అవశేషాలు మరియు 12వ శతాబ్దం నాటి విష్ణుమూర్తి అవతారము ఇవన్నీ బయటపడడం, వాణిజ్య కేంద్రంగా ఇది వెలసిల్లింది అని తెలియడం వల్ల మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. ఈ గొట్టిప్రోలు గ్రామానికి ఒక దేశ స్థాయిలో ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గొప్ప పరిణామం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. 2 మీటర్లు వెడల్పునటువంటి గోడలు, అనేక రకాలైనటువంటి అవశేషాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉపయోగించిన వస్తువులు కానీ, దంతాలు కానీ, ఎముకలు కానీ ఇవన్నీ బయటపడడం జరిగింది. కాబట్టి ఇటువంటి చారిత్రకమైన ఆధారం కలిగినటువంటి వాటిని పాఠ్య పుస్తకాల్లో పెడితే అది కూడా ఈ చరిత్ర అనేది చిరస్థాయిగా ఈ గ్రామం యొక్క పేరు నిలుస్తుందని. 2000 సంవత్సరాల క్రితం నాగరికతలో నీరు సరఫరా కోసం ఇటుక రాళ్ళు బంకమట్టితో కట్టేవారు. అంటే ఒక్క ఇటుక 4 ఇటుకలంత పెద్దదిగా ఉండేది. అంటే నీళ్లు లీకేజ్ అవ్వకుండా కూడా వాళ్ళు ఆ విధంగా చేసేవాళ్ళు. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవన్నీ తెలియాలని కోరుకుంటున్నాను. ఇవి గొట్టిప్రోలు కోటదిబ్బ చారిత్రక విశేషాలు. జాతీయ హోదా ప్రయోజనాలతో మరిన్ని చారిత్రాత్మక విశేషాలు ఈ కోటదిబ్బ నుండి బయటికి రావాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, గొట్టిప్రోలు నుంచి.